హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దాల్ రైస్ రెసిపీ చూసేద్దాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో దాల్ రైస్ రెసిపీ చూసేద్దాం. మీకు డౌట్ రావచ్చు, వెదర్ దాల్ రైస్తో దాల్ రైస్ చేసుకోవచ్చు కదా, లేకపోతే దాల్ రైస్ సపరేట్గా తినచ్చు కదా అని. ఇక్కడ మనం ఎందుకు లెఫ్ట్ ఓవర్ రైస్తో దాల్ రైస్ రెసిపీ చేసుకుందాం అంటే, వేడిగా తినడానికి ఈ చల్లటి వెదర్లో మీరు చల్లని రైస్ తినగలరా? నేనైతే తినలేను. సో నాలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. సరే, ఇంకా మొదలు పెట్టేద్దాం రెసిపీ. నేనైతే ఫస్ట్ రైస్నంతా పొడి పొడిగా చేసుకున్నాను. పాన్ పెట్టుకొని పోపు వేసుకున్నాను. పోపు వేసుకున్న తర్వాత అది కొంచెం పోపు వేగాక ఈ రైస్ వేసేసి అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లిడ్ మూసేసి 5 minutes వదిలేసాను. అది కొంచెం బాయిల్ అయ్యాక అది సపరేట్గా తీసి స్మాషర్తో స్మాష్ చేసేసాను, కొద్దిగా మెత్తగా అయ్యేలాగా. ఆ తర్వాత నా దగ్గర ఉన్న దాల్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి మరీ స్మాష్ చేసేసి స్టవ్ మీద మరీ ఒక 5 minutes పెట్టాను. ఇప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేదా సాల్ట్ కారం సరిపోయిందా లేదా అని. సో నేను సాల్ట్ కారం సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను. తర్వాత మనకు వాటర్ సరిపోకపోయినా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. పెట్టుకొని 5 minutes అలా వదిలేసామంటే మనకు దాల్ రైస్ రెసిపీ ఎమ్మీగా రెడీ అయిపోద్ది. యాక్చువల్ ఏంటంటే ఇది బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద 3 to 4 minutes వదిలేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత డెలిషియస్గా ఉంది కదా. ఎస్, ఇట్స్ రెడీ టు సర్వ్. నేను లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసాను, ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. మీరు కావాలంటే పికల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐ లైక్ గీ మచ్, సో అందుకే గీ యాడ్ చేశాను. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఆర్ షేర్, డూ ఎనీథింగ్.